ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు శంకర్కు బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బాధితురాలి కుటుంబం తీవ్ర ఆవేదనతో పాటు భయాందోళనలో మునిగిపోయింది. తమకు భద్రత కావాలంటూ సోనియా, రాహుల్ని వేడుకున్న బాధిత కుటుంబం త్వరలో ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తోంది. నిందితుల తరపు వాళ్లు తమను చంపేస్తారంటూ గగ్గోలు పెడుతోంది. మరి బాధితులకు భద్రత ఉందా? బెయిల్తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయా? సిబిఐ ఏం చేయబోతోంది? ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. కుల్దీప్ సింగ్ సెంగర్ కేసు ఎప్పటికప్పుడు మొదటికొస్తోంది. అధికార వర్గాల్లో కొందరి అండదండలతో ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమాజం తిప్పికొడుతూనే ఉంది. ఈసారి కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబం పోరాటానికి దిగింది. దాంతో బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని సిబిఐ నిర్ణయించినట్లుగా వార్తలొస్తున్నాయి. 2017లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశాడు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద బలవన్మరణానికి ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది. ఈలోపు ఆమె తండ్రి హత్యకు గురికాగా ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఆ కేసును యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్కు జీవిత ఖైదు విధించింది. సెంగర్కు గతంలో కూడా ఒకసారి బెయిల్ వచ్చినప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సస్పెండ్ చేసింది. పైగా ఆయనపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్ 5 వర్తించదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించడంపై కూడా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆక్షేపణీయమని బాధితురాలి కుటుంబం వాపోతోంది. దోషిగా తేలిన వ్యక్తికి మళ్లీ బెయిల్ మంజూరు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. సెంగర్ బయటకు రావడమంటే తమ ప్రాణాలు తీయడమేనని బాధితురాలి తల్లి అంటోంది. ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉంది. బెయిల్ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితో పాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపం మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికి గాయాలయ్యాయి. సెంగర్ను బెయిల్పై విడుదల చేస్తే తమను జైలుకు పంపాలని, అప్పుడే సురక్షితంగా ఉంటామని వాళ్లు అంటున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆమె తల్లి బుధవారం 10 జన్పథ్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి తమను తరలించాలని, సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి న్యాయవాదిని సమకూర్చాలని కోరారు. కేసులో నిందితుడి శిక్ష నిలిపివేత, తదనంతర పరిణామాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ అగ్రనేతల సాయాన్ని కోరారు. ఆదుకుంటామని సోనియా, రాహుల్ హామీ ఇచ్చారు. మృత ఆర్థిక వ్యవస్థగానే కాకుండా మృత సమాజంగా భారత్ మిగులుతోందని రాహుల్ ఆరోపించారు. నిందితులకు బెయిల్ రావడం, బాధితులను నేరస్తులుగా చూడడం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీబీఐ నిర్ణయించినట్లు సమాచారం. సభ్య సమాజం చేస్తున్న ఒత్తిడికి సీబీఐ తలొగ్గే అవకాశం కనిపిస్తోంది. సెంగర్ బెయిల్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. సుప్రీం తీర్పు భవిష్యత్ తీర్పులకు మార్గదర్శనం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.